శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ముందుగా మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొత్త వ్యక్తులను మిత్రబృందంలోకి చేరుస్తారు. రుణాలు ప్రధాన ప్రస్థానాంశాలు అవుతాయి. కళా సాంస్కృతిక సాహిత్య రంగాల్లో గుర్తింపు కొరకు అధికంగా శ్రమిస్తారు. సభలు సమావేశాలకు హాజరవుతారు. ఉపయుక్తం లేని ప్రయాణాలను గ్రహస్థితి సూచిస్తోంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రతి చిన్న విషయానికి కూడా పరపతిని ఉపయోగించవలసి రావటం చికాకు కలిగిస్తుంది. వ్యాపార లావాదేవీల్లో స్వల్పమైనటువంటి మార్పులు చేస్తారు. వివాదాస్పదమైన అంశాలను సానుకూలపరచుకోవడానికి న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు. విదేశీయాన యత్నాలు అందుకు సంబంధించిన ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యక్తిగతమైన చర్చలు జరిగే చోట ఇతరులకు చోటు కల్పించకండి. ఇందువలన రహస్యాలు బహిర్గతం అయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఈ రాశివారు ప్రతినిత్యం శ్రీ వెంకటేశ్వర వజ్రకవచాన్ని పఠించడం, సిద్ధగంధంతో స్వామివారిని పూజించడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. నరఘోష అధికంగా ఉంటుంది. ఒత్తిడి పనిభారం వలన శారీరకంగా మానసికంగా అలసటకు గురవుతారు. భాగస్వాముల నుండి రావాల్సిన ముఖ్యమైన పత్రాలు మీకు అందే విషయంలో జాప్యం జరుగుతుంది. రావాల్సిన బిల్స్ క్లెయిమ్స్ వసూలవుతాయి. అరిచేతిలో వైకుంఠం చూపించే మోసగాళ్లు ఎదురవుతారు. జాగ్రత్తగా ఉండండి. గృహావసర ఖర్చులు మితిమీరి ఉంటాయి. స్నేహితుల సహకారం వల్ల కార్యలాభం కలుగుతుంది. మీ ఆలోచనలు మెరుగ్గా చురుగ్గా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు వాయిదాల్లో ఉంటాయి. ముఖ్యమైన విషయాల్లో స్వయం నిర్ణయాలకే ప్రాముఖ్యతనిస్తారు. రాజకీయ సంబంధమైనటువంటి స్నేహాలు పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఈ రాశివారు ఇష్టదైవ సన్నిధిలో లక్ష్మీ తామరపత్రులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి మిథున రాశి వారికి ఈ వారం గ్రహగతులు సాధారణ ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. శ్రమ అధికంగా ఉంటుంది. ఫలితాలు చేతికి రావడానికి మాత్రం జాప్యం జరుగుతుంది. ఆదాయ వ్యయాల సమతుల్యత లోపిస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా ఉపయుక్తమైన సమాచారాన్ని తెలుసుకోగలుగుతారు. కీలకమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిష్ణాతుల సలహాలను పాటించడం చెప్పదగిన సూచన. క్రయ విక్రయాల్లో మధ్యవర్తిత్వానికి తావు ఇవ్వకండి. శుభకార్య ప్రయత్నాలు శుభప్రదంగా సాగుతాయి. పట్టు విడుపులు కడిగి లౌక్యం లోపించకుండా తగు జాగ్రత్తలు తీసుకోగలిగితే సానుకూల ఫలితాలను సాధించగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా మీ స్థాయి యథాతథంగా ఉంటుంది. మిత్రులతో జరిపే సంభాషణలు మానసిక ప్రశాంతత కారణమవుతాయి. ఈ రాశివారి ప్రతినిత్యం అష్టములిక గుగ్గిలంతోనూ వ్యాపార కేంద్రంలో ధూపం వేయటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి కర్కాట రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు సానుకూలంగా ఉన్నాయి. ఇంతకాలంగా మీపై ప్రచారంలో ఉన్న నిందారోపణలను రూపుమాపుకోగలుగుతారు. ఆదాయానికి మించినటువంటి నూతన మార్గం లభిస్తుంది. వ్యాపారపరంగా లాభాలు రొటేషన్ రూపంలో ఉంటాయి. ఇతరుల మితిమీరిన సలహాలు సూచనలు విసుగు పుట్టిస్తాయి. జీవిత భాగస్వామితో స్వల్పమైన వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరం చేకూర్చే వాగ్దానాలు ఒప్పందాలు కలిసి వస్తాయి. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సంతాన అవసరాలపైన ప్రత్యేకమైన దృష్టిని సారిస్తారు. శుభ సమాచారాన్ని అందుకుంటారు. ఆలోచనల్లో స్పష్టత ఏర్పడుతుంది. పలు రంగాల పట్ల మీకున్న అనుభవం ఈ వారం మీకు ఉపకరిస్తుంది. మాట మంచితనం వలన ఎంతగా లాభపడవచ్చుననేది అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. ఈ రాశి వారు ప్రతిరోజు విష్ణు సహస్రనామాలు పారాయణ చేయటం చెప్పదగిన సూచన. అదేవిధంగా సిద్ధగంధంతో పూజ చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన. తదుపరి సింహరాశి వారికి ఈ వారం గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల మెప్పును సాధించగలుగుతారు. ఆర్థిక విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. బ్యాంకు రుణాలు అందివస్తాయి. నూతన వస్తు వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలకు సకుటుంబంగా హాజరవుతారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. చిన్న ఒడిదుడుకులు చోటు చేసుకున్నప్పటికీ చెప్పుకోదగినటువంటి చికాకులు ఏర్పడవు. అమ్మకాలకు సంబంధించిన విషయాల్లో మెలకువగా ఉండాలి. మీకు రావాల్సినటువంటి మెండు బాకీలు కొంతమేర వసూలు అవుతాయి. ప్రత్యర్థివర్గం చేస్తున్న వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాల్ని నేర్పుగా తిప్పికొట్టగలుగుతారు. రాజకీయ నాయకులు కాంట్రాక్టుదారులకు కూడా ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి.
ఈ రాశివారు తెల్ల జిల్లేడు ఒత్తులతో గణపతి దగ్గర దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి. నూతన గృహం కొనుగోలు సానుకూల పడుతుంది. అప్రయత్నంగా కార్యస్థితి కలుగుతుంది. శుభకార్యాల్లో ముందుంటారు. మీ సలహాలను సూచనలను సమాజంలో ఉన్నత వర్గం వారు సైతం పాటిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా స్వల్పంగా ఆధిక్యతను సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన అధికంగా కలిగి ఉంటారు. పనిభారం ఒత్తిడి అంచనాలు మించి ఉంటాయి. ఆదాయ మార్గాలు మెరుగ్గా ఉంటాయి. సంతృప్తి మాత్రం ఏర్పడదు. ఆరోగ్యం పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనపరచవలసి వస్తుంది. కీలకమైన సమాచారాన్ని సకాలంలో తెలుసుకోవడం వలన లాభపడతారు. విదేశీయాన విషయాలు లాభిస్తాయి. చాలా కాలంగా అపరిశుద్ధంగా ఉన్న విషయాల్ని ఓ కొలికి తీసుకురాగలుగుతారు. పుకార్లు ప్రచారంలో ఉంటాయి. వైరివర్గం కుట్రలు మాత్రం ఫలించవు. ఆరావళి కుంకుమతోటి నిత్యం మహాలక్ష్మీదేవిని పూజించండి. తులారాశి వారికి ఈ వారం గ్రహగతులు మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. చెల్లించవలసిన చెల్లింపులకు గాను ఒత్తిడి అధికమవుతుంది. మీకు రావాల్సిన బకాయిలు వాయిదాలను ఉంటాయి. ప్రతి పని కొంత నిదానంగా సాగి చివరికి అనుకూలమైన మలుపు తిరుగుతుంది. ఈ తులారాశి వారు అఘోర పాశుపత హోమం చేయించాలి. ఆభరణాలు డాక్యుమెంట్స్ భద్రత గురించి జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఎవరు మీ వారో ఎవరు కాని వారో తెలుసుకోవడం కష్టసాధ్యమవుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి యథాతథంగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త స్కీములను ప్రవేశపెడతారు. వివాదాస్పదమైన అంశాలను సానుకూలంగా పరిష్కరించుకోవడానికి చేసే ప్రయత్నాలు కొంతమేరకు ఫలిస్తాయి. వైద్య విద్య జ్యోతిష్య వాస్తు సంబంధమైన విషయాలు అమితంగా ఆకర్షిస్తాయి. శ్రావణ మాసం కాంబో ఆఫర్ అష్టలక్ష్మి కలశం 108 పుష్పాలు వరలక్ష్మి వ్రతం పూజా కిట్ ఆర్డర్ చేయడానికి www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096838383కి కాల్ చేయండి. మరి వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. అందుకు తగిన విధంగా కృషిని కొనసాగించగలుగుతారు. చెవి ముక్కు గొంతు సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటారు. రుణాలను చాలా వరకు తీరుస్తారు. తనఖా వస్తువులను వినిపిస్తారు. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉంటారు. వ్యక్తిగత విషయంలో ఇతర జోక్యానికి అడ్డుకట్ట వేస్తారు. నిర్మమాటమైన వైఖరి కనబరుస్తారు. మీడియా వలన లాభపడతారు. మీ ఆలోచనలు కార్యరూపాన్ని సంతరించుకుంటాయి. శుభకార్య చర్చలు సానుకూలపడతాయి. రక్త సంబంధికులతో ఏర్పడిన విభేదాలు పరిష్కార బాటలో ఉంటాయి. నిత్యం లక్ష్మీతామర ఒత్తులతో దీపారాధన చేయటం చెప్పదగిన సూచన. తులారాశి వారు, వృశ్చిక రాశి వారు, ధనుసు రాశి వారు అఘోర పాశుపత హోమం చేయాలి. ఎందుకంటే ఈ 3 రాశుల వాళ్ళకు కూడాను ఏలినాడు శని నడుస్తుంది కనుక తప్పనిసరిగా అఘోర పాశుపత హోమం చేయించాలి. తదుపరి ధనుసు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఆదాయాన్ని పెంపొందించుకునే అన్ని మార్గాల్ని సమర్థవంతంగా చేజిక్కించుకోగలుగుతారు. కారణం లేనటువంటి చికాకులు వేధిస్తాయి. మానసిక ఉల్లాసానికి ఆధ్యాత్మికత పట్ల మక్కువ చూపిస్తారు. అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలకు గాను పరిష్కార మార్గాలు లభిస్తాయి. సహోదరి వర్గంతో వచ్చే విభేదాలు సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామి సలహాలను సూచనలను ఎక్కువగా పాటిస్తారు. మిత్రవర్గం వల్ల లాభపడతారు. జమా ఖర్చులను సరిచూసుకోవడం వల్ల గణితంలోని లోపాలు తెలుసుకోగలుగుతారు. నిత్యం సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అర్చించడం ఈ రాశి వారికి చెప్పదగిన సూచన. తదుపరి మకర రాశి వారికి ఈ వారం సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. శ్రమ అధికంగా ఉంటుంది. ఫలితాలు అందుకు తగిన విధంగా ఉండవు. అయినప్పటికీ ఉత్సాహవంతంగా కార్యక్రమాలను సానుకూలపరచుకోవడానికి గాను ఓర్పును కనబరుస్తారు. ముఖ్యమైనటువంటి ప్రతి విషయంలోనూ అన్ని విధాల జాగ్రత్తలు పాటించండి. ఆరోగ్యపరంగా నత్తగా ఉంటుంది. సెల్ఫ్ డ్రైవింగ్ పట్ల అప్రమత్తతో వ్యవహరించండి. దూర ప్రాంత ప్రయాణాలు చెప్పదగిన సూచన కాదు. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులు మెలకువతో వ్యవహరించాలి. పెట్టుబడులు మదుపులు మొదలైన కీలక వ్యవహారాల్లో నిష్ణాతుల సలహాలను స్వీకరించండి. శ్రావణ మాసం కాంబో ఆఫర్ అష్టలక్ష్మి కలశం 108 పుష్పాలు వరలక్ష్మి వ్రతం పూజా కిట్ ఆర్డర్ చేయడానికి www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096838383కి కాల్ చేయండి. తదుపరి కుంభరాశి వారికి ఈ వారం సాధారణ ఫలితాలు గోచరిస్తున్నారు. దుర్నిమిత్తమైనటువంటి గ్రహాల ప్రభావం వల్ల పాత సమస్యలే కొత్త కోణంలో తారసపడతాయి. సహనానికి పరీక్షలు ఎదురవుతాయి. ఆర్థిక స్థితుల్లో చెప్పుకోదగినటువంటి ఇబ్బందులేవి ఏర్పడవు. ఉత్తర ప్రత్యుత్తరాలను సాగిస్తారు. ప్రజా సంబంధాలను మరింతగా వృద్ధి చేసుకోవడానికి గాను నూతన ప్రక్రియను అవలంబిస్తారు. బ్యాంక్ అకౌంట్లను ప్రారంభిస్తారు. దైవ సంబంధిత సామాజిక సేవా సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటారు. కారణం లేని చికాకులు అప్రశాంతత కారణమవుతాయి. ముఖ్యమైన శుభప్రదమైన కార్యక్రమాలు ప్రయాసం మీద నెరవేరుతాయి.
నిత్యం సర్వరక్షాతులంతో స్నానం ఆచరించండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. సమయోచితంగా వ్యవహరించి లాభపడతారు. మీకు రావాల్సిన సొమ్ము చాలా వరకు చేతికి అంది వస్తుంది. చెల్లింపులను కూడా సకాలంలో చెల్లిస్తారు. మాట మీద నిలబడే వ్యక్తిగా పేరును సంపాదిస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చడంలో కుతకుచ్చులవుతారు. క్రమబద్ధమైనటువంటి ప్రణాళికలను రూపొందించుకొని తదనుగుణంగా అడుగులు ముందుకు వేస్తారు. వాయిదా పడుతున్న కోర్టు వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. ప్రశాంత చిత్తంతో ఆలోచించి చక్కని వాక్చాతుర్యాన్ని కనపరిచి కీలక వ్యవహారాలను చక్కపరుచుకోగలుగుతారు. నిత్యం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్రకవచం పఠించడం చెప్పదగినటువంటి సూచన. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.